నమస్తే అండి. ఏం పేరు? సాంబశివరెడ్డి. రెడ్డి గారు, ఏంటి సార్ మరి ఏపీలో కొన్ని రాజకీయ అంశాల మీద మాట్లాడుకుందాం. ఎందుకంటే చూసాం మరి మొన్న జరిగినటువంటి ఎలక్షన్ అంతా మీరు చూశారు. సో 2019లో ఓటు కూడా వేశారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ అన్నారు, బ్రహ్మాండంగా 151 సీట్లు ఆయనకి ఇచ్చారు. 5 ఏళ్లలో ఆయన పరిపాలన ఏ విధంగా ఉన్నది అనేది ఒక ఓటర్గా మీరు గ్రహించారు. నెక్స్ట్ మళ్ళీ రిజల్ట్స్ వచ్చినాయి, మళ్ళీ ఎలక్షన్స్ జరిగినాయి. సో మరి కూటమికి అధికారం ఇచ్చారు ప్రజలు 164 సీట్లతోటి. సో ఏంటి సార్, మీరేమనుకుంటున్నారు, ఓటర్కి ఎలా స్పందిస్తారు? ఓటర్గా చెప్పాలంటే అండి 2019లో ఒక్క ఛాన్స్ అని చెప్పి వచ్చాడు. ఒక ఛాన్స్ అనుకుని ఏదో యువ నాయకుడు కదా ఏదైనా చేస్తాడేమో అని చెప్పి అవకాశం ఇచ్చారు. కానీ ఇచ్చిన అవకాశాన్ని ఎంత సద్వినియోగం చేసుకొని దాన్ని ఉపయోగించుకొని ఒక స్టేజ్కి తీసుకెళ్లాల్సిన రాష్ట్రాన్ని కంప్లీట్గా తిరోగమనం దిశగా ఎంత పైకి వెళ్ళాల్సిన అవకాశం ఉన్నదాన్ని కంప్లీట్గా కిందికి తీసుకెళ్ళిపోయాడు. బేసిక్గా అట్లా తీసుకెళ్ళిపోవడానికి కారణము అతని పర్సనల్ క్యారెక్టర్ అని చెప్పి అనిపిస్తుంది. అతని ఆలోచన విధానం కానీ, లేకపోతే అతని ఒక రకమైన సైకో ఆలోచనలు అంటారు కదా, అలాంటి ఆలోచనతో కిందికి తీసుకెళ్ళాడని అనిపిస్తుంది. కానీ రాష్ట్రం మీద ఏ రోజు కూడా దీని ఏదో అభివృద్ధి చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి, ఇట్లాంటి ఆలోచనలు అయితే ఆయనకు ఉన్నట్టుగా మాకు ఎప్పుడు అనిపించలేదు. అదే 2019లో మళ్ళీ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చినట్టే ఎంతో కొంత మినిమం డెవలప్మెంట్ అయితే జరిగి ఉండేది. కొన్ని కంపెనీస్ మళ్ళీ ఆంధ్రాలో వచ్చిండేవి, ఉన్నాయి పోకుండా కొత్తగా కొన్నెన్నో వచ్చిండేవి, ఉన్నవి ఎలాగో పోయేవి కాదు, కొత్తగా కొన్ని వచ్చిండేవి. ఆ ఎన్ని కౌంట్ చెప్పలేము, కానీ కొన్నెన్న కంపల్సరీ వచ్చేవి. ఆ రావాల్సిన వాటిని రానిలేదు సరిగదా, ఉన్న వాటిని కూడా పంపించడానికి ఆయన చేయాల్సినవన్నీ చేశాడు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే అమర్ రాజా, అది చాలా పెద్ద గ్రూపు, ఎంతో మందికి జాబ్స్ ఇచ్చింది సరౌండింగ్స్లో, చుట్టుపక్కల పల్లెల్లో కానీ అక్కడున్న టౌన్లో లోకల్స్కి కానీ. అలాంటి కంపెనీని కూడా నానా విధాల ఎన్ని విధాల వాళ్ళని భయపెట్టచ్చు అన్ని విధాలు భయపెట్టి, అంత పెద్ద పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన గల్లా జయదేవ్ లాంటి వాళ్ళని కూడా భయపెట్టించేసి కంపెనీలు మూవించే స్టేజ్కి తీసుకొచ్చి అక్కడ పెట్టాల్సిన ప్లాంట్ని తీసుకొచ్చి ఎక్కడో మహబూబ్ నగర్లో ఆయన ఓపెనింగ్ చేయించుకునే స్టేజ్కి వచ్చినాడు. అంటే ఒక రకమైన పొజిషన్లో ఉన్న ఎంపీ లాంటి వాళ్ళు తట్టుకోలేక పక్క స్టేట్కి పారిపోతే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? రెండోది, ఆయనను చూసి, ఆయన పర్సనల్ క్యారెక్టర్ని చూసి కానీ, లేకపోతే ఆయన మీద ఏదో బిలీఫ్తో ఏదైనా కంపెనీస్ వస్తాయా ఆయనకున్న క్రెడిబిలిటీతో అంటే చెప్పడము చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. ఆయనకంత క్రెడిబిలిటీ లేదు బేసిక్గా. కాకపోతే వాళ్ళు చెప్పే షాక్ ఏంటంటే 2 సంవత్సరాలు పాండమిక్ సిచ్యువేషన్ ఉందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం. అవును సరే, పాండమిక్ సిచ్యువేషన్ ఉంది, తప్పించుకున్నారు. తర్వాత 3 yearsలో ఎంత మటుకు డెవలప్మెంట్ రూట్లో తీసుకెళ్లాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 capitals అనే కాన్సెప్టే తప్పు. మంచో చెడో 14లో ఒక క్యాపిటల్ని డిసైడ్ చేసినారు, దాన్ని కంటిన్యూ చేయాలి, డెవలప్ చేసుకుంటే బాగుంది. వద్దనుకుంటే అదే రోజు అబ్జెక్షన్ పెట్టి ఉండాలి. అలాంటి అబ్జెక్షన్స్ అప్పుడేం పెట్టకుండా అప్పుడు అసెంబ్లీలో కూర్చున్నప్పుడు మాకంతా ఓకే అని గంగిరెద్దులాగా అప్పుడేమో తల్లి ఊపినాడు. దాని తర్వాత ఎప్పుడైతే అధికారం వచ్చే ముందు కూడా నాకు ప్రాబ్లం లేదు అమరావతితో, నేను ఐ విల్ యాక్సెప్ట్ ఇట్ అని చెప్పాడు. అధికారం వచ్చి చేతిలోకి వచ్చిన తర్వాత వాళ్ళ డ్రామాలు వాళ్ళు మొదలెట్టారు. ఒక్కసారిగా ఉన్నదాన్ని తీసుకొచ్చి లేదు 3 capitals అన్నారు. వైజాగ్ ఆల్రెడీ డెవలప్ అయ్యి ఉంది, నువ్వు దానికి వెళ్ళి కొత్తగా చేయాల్సిన అవసరం ఏం లేదు. నేను వైజాగ్లో చేస్తా అని చెప్పి పోయి వైజాగ్లో కూర్చున్నాడు. వైజాగ్లో సర్వనాశనం చేసి పెట్టేశారు. ఎక్కడెక్కడ ఉన్న గవర్నమెంట్ ప్రాపర్టీస్ కానివ్వండి, ప్రైవేట్ ప్రాపర్టీస్ కబ్జా కన్నా పోయినాయి, గవర్నమెంట్ ప్రాపర్టీస్ని తాకట్టు కన్నా పెట్టుకున్నారు. రెండిట్లో ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళారు. అంతకుమించి వాళ్ళు కొత్తగా తీసుకొచ్చి ఏదో పెట్టింది లేదు. ఉన్న వాటిలో ఏదో ఒక పెద్ద లూలు మాల్ రావాల్సిందని ఉన్నదాన్ని కూడా ఉన్నదాన్ని కూడా పంపించేసినాడు. ఆయన సరాసరిగా హైదరాబాద్కి వచ్చేసినాడు, ఇక్కడ కూర్చున్నాడు. అదే కేటీఆర్ గారు తెలివి చూపించారు. ఆడ వద్దన్న లూలుమాలు తెచ్చి పెట్టుకున్నాడు, ఆడ వద్దన్న అమరాజన్ తెచ్చి పెట్టుకున్నాడు, మహబూబ్ నగర్లో పర్మిషన్ ఇచ్చుకున్నాడు. ఈయన చేయగలిగింది ఏంటి అంటే కులాల గుంపట్లు అంటారు చూడండి, కులాల గుంపట్లు పెట్టినాడు. మొదటగా కమ్మోళ్ళని అంటే కమ్మోళ్ళ చేత తిట్టించడము, చౌదరిని నాయుడులని, కాపోళ్ళనంటే కాపోళ్ళ చేత తిట్టించడము. ఆ తిట్లు ఏ రేంజ్కి వచ్చినాయంటే ఎప్పుడో మేము పల్లెల్లో ఒక కాలంలో చూసేవి ఇప్పుడు మళ్ళీ 2020 తర్వాత కూడా మేము వినాల్సి వస్తుంది. ఆ మాటలు కూడా ఎలా వినాల్సి వస్తుంది అంటే వయస్సు తారతమ్యాలు అనేది లేదు, ఎవరిని మాట్లాడుతున్నారు అనేది కూడా. చంద్రబాబు నాయుడు గారి వయసు ఇప్పుడు మాట్లాడిన వాళ్ళకి కనీసం అంటే వాళ్ళ తండ్రి వాళ్ళ తాతగారి వయసు ఉండింటాయి. తండ్రి తాతగారి వయసు ఉన్న వాళ్ళని కూడా అమ్మనా బూతులు అసెంబ్లీలో మాట్లాడినారు, బయట మాట్లాడినారు. నువ్వేదో నీకు అంత నోటిదోళ్ళు ఉంటే ఇంట్లో కూర్చొని మాట్లాడుకో, నీ ఇంట్లో నువ్వు మాట్లాడుకో, బయటకు వచ్చి పబ్లిక్లో తిట్టడానికి అన్నట్టుగా ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు. మినిస్టర్లుగా మీరు అభివృద్ధి జరిగింది దీని మీద మాట్లాడడం అనే కాన్సెప్ట్ లేదు, అది లేదు. తిట్టడానికి అయితే ఫస్ట్ రెడీగా వచ్చేస్తారు. అభివృద్ధి మీద మాట్లాడడానికి ఒక మినిస్టర్ కానీ లేకపోతే ఒక ఎమ్మెల్యే కానీ బయటకు వచ్చి మాట్లాడే ఒక్క లీడర్ లేడు. స్పెసిఫిక్ ఒకటి మాట్లాడదామంటే
అప్పుడెప్పుడో ఒక క్యాండిడేట్ విక్రమ్ రెడ్డి అని ఉన్నాడు, ఆయన చనిపోయాడు. దాని తర్వాత ఎవడన్నా ఒక ఎమ్మెల్యేను మినిస్టర్ వైసీపీ తరఫున మాట్లాడుతున్నట్టు ఎవరైనా తిట్టడానికి మాట్లాడుతున్నట్టు తప్పితే వాళ్ళు ఏ రోజు ఒక కార్యక్రమం గురించి మాట్లాడదామని కానీ, లేకపోతే నలుగురితో సలహాలు తీసుకుందామని కానీ, లేకపోతే మేధావులు ఉన్నారు మేధావులతో కనుక్కోండి ఏదైనా ఏమీ లేదు. జనాలకు భిక్షలాగా డబ్బులు పడేసినామా, వాళ్ళు చచ్చినట్టు మనకు ఓట్లు వేస్తారు, ఇదే కాన్సెప్ట్తో కూర్చున్నారు. కానీ వాళ్ళని సోమరులను చేస్తున్నాము లేదు, వాళ్ళకి నిజంగా బ్రతుకుతెరువు ఇవ్వాల్సింది ఇస్తున్నామంటే బ్రతుకుతెరువు మీద వాళ్ళకి అసలు కాన్సెప్టే లేదు. సోమరులను చేయాలి, మనం చెప్పినట్టు వాళ్ళు మనం నడిచేటట్టు ఉండాలి. డబ్బులు ఇచ్చి ఆకట్టుకోవాలి. ఇక్కడ ఒక పాయింట్ అర్థం కాలే. సరే మీరంటే చదువుకున్న వాళ్ళు, మనకు ఒక కాన్సెప్ట్ ఉంది, మనకు కొంచెం అర్థం అవుతుంది. ఇప్పుడు ఆయన ఏమనుకుంటే ఆయన ఉద్దేశం ఏంటో నాకు అర్థం కాలే. ఇప్పుడు డబ్బులు ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఓటేస్తారని ఆయన అనుకున్నట్టు ఉన్నాడా? అది వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా, ఎవరు డబ్బులు ఏంటి అనేది. అట్లాంటిది ఏమన్నా మీకేమనిపించింది? ఆయన అనుకున్నది నేను డబ్బులు ఇస్తున్నాను, ఈ వర్గాల వాళ్ళు నాకు వేస్తారు అనుకున్నారు. ఇప్పటికీ ఆయన అనుకున్న వాటిలో పల్లెల్లో చాలామంది, ఆయన అనుకున్న వాటిలో ఒక 70% మంది జనాలు ఓట్లు వేసినారు. ఎవరు ఇంట్లో ఖాళీ ముసలోళ్ళు ఉంటే ముసలోళ్ళు వేసుకుంటూ వచ్చినారు. కానీ ముసలోళ్ళ పిల్లలు మనోళ్ళు ఉండింటారు చూడండి, వాళ్ళ నిరుద్యోగం చూసినా వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళ కూతుర్లు కానీ వాళ్ళు ఆబ్వియస్గా వేరు. ముసలోళ్ళకు నాకు వచ్చినాయి వాళ్ళు వేసుకుంటారు, వాళ్ళ కొడుకు వాళ్ళ మనోడికి వాళ్ళ మనవరాలకు ఉద్యోగాలు రాకపోతే ఆబ్వియస్గా అది వాళ్ళ తల్లిదండ్రుల మీద ఎఫెక్ట్ ఉంటుంది, వాళ్ళు ఎలాగో ఓట్లు వేయరు. వీళ్ళ బెదిరింపులకు భయపడి ఎవరికి వాళ్ళు కామ్గా ఉన్నారు. ఎలక్షన్స్ వరకు ఎవరు ఏం మాట్లాడలేదు. ఎలక్షన్లప్పుడు వాళ్ళ చేతిలోకి ఓటు దొరికింది, ఓటు వేసుకుంటూ వెళ్ళిపోయినారు. అంతకు తప్పితే వేరే ఏం లేదు. ఆయన నేను డబ్బులు ఇచ్చినా నాకు ఓట్లు వేస్తాను, ఎవరు డబ్బులు ఇచ్చినావు? గవర్నమెంట్ డబ్బులు అవి. నేను ఇచ్చినా నేను ఇంతమంది డబ్బులు ఇచ్చినా అంటే ఎవరు డబ్బులు? గవర్నమెంట్ డబ్బులు. నువ్వేమన్నా ఇంట్లోంచి చేతి నుంచి తీసి ఇచ్చినావా? లేదు కదా. అవి కూడా ఎక్కడి నుంచి తెచ్చినావు? ఆస్తులు తాకట్టు పెట్టినావు, గవర్నమెంట్ ఆస్తులు తాకట్టు, కార్పొరేషన్లో ఆదాయాలని తాకట్టు. రేపు ప్రభుత్వానికి ఏదైతే ఆదాయం రాబోతుందో మున్ముందు కాలంలో వాటిని కూడా చూపించి నువ్వు అప్పులు తీసుకొచ్చినావు. అవన్నీ రీపే చేయాల్సినట్టే కదా. అలాంటి నువ్వు ఎన్ని అప్పులు తెచ్చి ఎన్ని రోజులు సంసారం నడిపిస్తావు? ఇంట్లో మన సంసారం నడిపిలేము అప్పులు తీసుకొచ్చి. నువ్వు అసెంబ్లీని ఎట్లా నడిపిస్తావు, స్టేట్ని ఎట్లా నడిపిస్తావు? నేను డబ్బులు తెస్తున్నా వాళ్ళకి తెస్తున్నా వాళ్ళకి ఇస్తున్నా, కానీ రీపే అనేది ఎక్కడి నుంచి అవుతుంది, ఎప్పుడు అవుతుంది? ఈయన కానీ ఇప్పుడు మళ్ళీ 24లో పొరపాటున వచ్చిందంటే ఈ ఏమి తప్పులు జరిగినాయి అనేది దేవుడికి కూడా తెలిసేది కాదు. ఎందుకంటే వాళ్ళు చెప్పరు బేసిక్గా. ఆ అకౌంట్స్ ఏ రోజుకి బయట పెట్టరు. ఇప్పుడు కనీసం వచ్చిన గవర్నమెంట్ అన్న ఏం జరిగింది ఏంటి అని ఆ లెక్కలన్నీ బయటకు తీస్తే అర్థమవుతుంది నిజంగా 19 వరకు ఎంత అప్పు ఉండింది, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 19 to 24లో వీళ్ళు ఎంత అన్యాయం చేసినారు అనేది అది మొత్తం లెక్కలు బయటకు తీస్తే అప్పుడు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి అసలు క్యాపబిలిటీ ఉందా లేదని. వాళ్ళ నాన్నని చూసి ఓట్లు వేసినారండి. వాళ్ళ నాన్నకున్న క్యాపబిలిటీలో 10% కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు. క్యారెక్టర్ పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, స్టేట్ పరంగా అంటే డెవలప్మెంట్ పరంగా చూసుకునే డెవలప్మెంట్ పరంగా కావచ్చు. ఎంతసేపు ఉన్నా అతని మెంటాలిటీ అంతా నా మాట విన్నాడా వాడు నా వాడు, లేదా లేదు. వాడిని ఎంతవరకు దెబ్బతీయాలో అంతవరకు దెబ్బతీయచ్చు. ఒక చట్టం అనేది లేదు. సాక్షాత్ ఎంపీని స్టేషన్లో వేసి అర్ధరాత్రి కుమ్మేసినా దిక్కుండదు. చంపుతాడేమో అని అదే ఎంపీ భయపడి కోర్టుకు వెళ్ళి రక్షణ పొందేంత సిచ్యువేషను. ఇలాంటి పరిస్థితులు ఆంధ్రాలో తప్పితే ఏ స్టేట్లో అడిగినందుకు సుధాకర్ అనే డాక్టర్ ఆస్క్ అడిగినందుకు నర్సీపట్నంలో డాక్టర్, ప్రభుత్వ డాక్టరు, ఆయననైతే మరి ఘోరంగా పిచ్చోని చేసి చంపేసినారు. ఏమనంటే మళ్ళీ మా దళితులు, మా దళిత అన్నలు, మా దళిత బిడ్డలు అంటాడు. అలాంటివి చూసుకుంటే 1, 2, 3 అని కాదు ఎన్నో ఉన్నాయి. సాక్షాత్తు సీఎం పోస్టులో ఉన్న మనిషి నన్ను తిట్టారని నా అభిమానులు బీపీలేసి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద పడిపోయి దాడి చేసినారు అంటారు. సీఎం పొజిషన్లోనూ నువ్వు ఆపాలి వాళ్ళని. ప్రజాస్వామ్యం. నా మీద నన్ను తిట్టారు కదా అని చెప్పేసి వాళ్ళు బీపీలేసి నేను రాళ్లతో కొట్టిస్తాను, లేకపోతే వాళ్ళు పోయి రాళ్లతో కొట్టినా అంటే నీ దగ్గర నుంచి ఏమి ఇన్స్ట్రక్షన్స్ లేనిది, మీ వాళ్ళ మాటలు లేనిదే వాళ్ళు పోయి రాళ్ళు వేస్తారా ఏంటి? బోర్గడ్డ అనిల్ కుమార్ ఎవడండి వాడు? అసలు ఇలాంటి వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చినారు? ఎక్కడి నుంచి వచ్చినారు అసలు? ఎమ్మెల్యేని సాక్షాత్ ఎమ్మెల్యేని బండి కట్టుకొని తీసుకెళ్ళిపోతా అంటాడు. ఏం చేసిన చట్టం ఏం చేస్తుంది ఆ మాటకి? సరే ఎమ్మెల్యే ఏమైనా కేసు పెట్టలేదా? పెట్టినాడు. ఏమైనా చేసినారా? దాన్ని ఏం చేయలేదు. ఎంపీ కేసు పెట్టాడు, ఏమైంది? ఎంపీ కేసుకి ఏం కాలేదు. అర్ధరాత్రి చంద్రబాబు నాయుడు నంద్యాల నుంచి ఎత్తుకొని వెళ్ళిపోయి అరెస్ట్ చేసినారు. ఆయన వయసు ఏంటి? ఆ వయసులో అర్ధరాత్రి పూట అంత టార్చర్ పెట్టి ఆయన్ని అరెస్ట్ చేసేంత పరిస్థితి ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ అలాంటి సిచ్యువేషనే ఉంటే అవినాష్ రెడ్డి లాంటి అతనికి ఇంకెంత బలమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి? ఇంత ఓపెన్గా సాక్ష్యాధారాలు తుడిచేసినాడు అని అంత పెద్ద పెద్ద అలిగేషన్స్ ఉన్న అవినాష్ రెడ్డి ఏమో ఓపెన్గా బయట హాస్పిటల్లో కూర్చుంటాడు. మంచి పర్సనల్ సెక్యూరిటీ కార్యకర్తలను పెట్టుకొని సెక్యూరిటీతో కూర్చుంటాడు. మీరు మాత్రం వాళ్ళని ఏం టచ్ చేయరు.
ఆరోపణ మీద చంద్రబాబు నాయుడు అర్ధరాత్రి తీసుకొని పోయి అరెస్ట్ చేయించి 24 గంటలు కంటిన్యూస్గా ఆయన ఈ విచారణ ఆ టెస్టులు ఈ టెస్టులని తిప్పి వితౌట్ రెస్ట్ 24 గంటలు నిద్ర కూడా లేకుండా కనీసం మనిషిని తిప్పి పలు చోట్ల లాస్ట్కి తీసుకొని పోయి జడ్జి దగ్గర ప్రజెంట్ చేపించి జైల్లో కూర్చోబెట్టారు. సరే మీరేమైనా సాధించింది ఏమన్నా ఉందా? ఆయన ఒక్క కేసుని పట్టుకొని మీరు ఇంత చేసినారు కదా. మీ మీద ఉన్న ఈ పాత కేసులన్నిటికీ ప్రతి శుక్రవారం కోర్టుకు అటెండ్ అవ్వాల్సిన మనిషి 5 ఏళ్ళు సీఎం పోస్టులో ఉన్నా నాకు కుదరదు అని తప్పించుకొని తిరిగినారు. ఇలాంటివన్నీ ఎన్నిసార్లు కోర్టుకు పోయి ఉండాలా, ఎన్ని జైళ్ళల్లో కూర్చొని ఉండాలి, ఎన్ని సంవత్సరాలు కేసులు పడాలి? సరే 2019లో వాళ్ళ బాబాయ్ చనిపోతే, మార్చిలో వివేకానంద రెడ్డి గారు చనిపోతే అంత హంగమా చేశాడు కదా నారావారి రక్త చరిత్ర అని చెప్పి. సరే గవర్నమెంట్లోకి వచ్చినావు, మేలో వచ్చినావు, 2019 మే నుంచి 2024 ఏప్రిల్ వరకు టైం ఉన్నది నీకు. ఏం చేసినావు? ఏమన్నా అంటే నా తమ్ముడు మంచోడు సౌమ్యుడు అంటావు. నీ తమ్ముడు మంచోడు సౌమ్యుడు అయితే ఇంకా చట్ట ప్రకారం పోను. నువ్వు ఎందుకు అంత ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? పేపర్కి కానీ పబ్లిక్కి కానీ తెలియకుండా అరెస్ట్ చేసి బెయిల్ ఇచ్చేంత సిచ్యువేషన్ అవినాష్ రెడ్డికి జరిగింది కర్నూలు హాస్పిటల్లో. ఎక్కడన్నా బయట రికార్డ్స్లలోకి వచ్చిందా? ఒక మనిషిని అరెస్ట్ చేశారు, ఒక ఎంపీని అరెస్ట్ చేశారు కేసులో, తర్వాత మళ్ళీ బెయిల్ మీద వదిలేరు అనేది మీరు ఎక్కడన్నా బయటకు వచ్చిందా? రాలేదు. మొత్తం మేనేజ్ చేసుకున్నారు. అంత లోపల జరిపించుకొని అవినాష్ రెడ్డిని అంత కాపాడుతున్న మనిషి సొంత బాబాయ్ చనిపోతే ఏమన్నంటే మా చెల్లెలు చేయించింది, మా చెల్లెలు భర్త రాజశేఖర రెడ్డి చేయించినాడు అంటాడు. సునీత భర్త చేయించినారు అంటారు. సరే వాళ్ళతో చేయించండి, తీసుకెళ్ళి వాళ్ళని బొక్కలు వేయించు, ప్రూవ్ చేయమను, చేయించు బొక్కలో. వాళ్ళు అంటున్నారు కదా తీసుకెళ్ళమని మమ్మల్ని, వాళ్ళే అడుగుతున్నారు మమ్మల్ని తీసుకెళ్ళమని అని చెప్పి. మేము చేసిన మమ్మల్ని తీసుకెళ్ళమనండి అంత ఓపెన్గా చెప్తున్నారు. ఎందుకు చేయట్లేదు? అన్నీ మీకు తెలుసు, మీకు తెలిసే జరిగినాయి. కావాలని చూసి చున్నట్టుగా అన్నీ వదిలేశారు. అప్పుడు ఏమంటే ఎలక్షన్ల కోసము, అప్పట్లో ఎలక్షన్లో లబ్ధి పొందడానికి చంద్రబాబు నాయుడు మీద దోసేసినారు. జనాలు కూడా అంత ఆలోచించే, అప్పుడు అంత తెలివి ఉండదు. బేసిక్గా జనాల మైండ్ సెట్లో ఉంటుంది. మేబీ జరిగి ఉండొచ్చేమో, మేబీ అనేది ఎవరికైనా ఒక ఫస్ట్ థాట్ ఉంటుంది, మేబీ అని చెప్పి ఊరుకున్నారు అందరూ. ఎలక్షన్లు అయిపోయిన 1-2 మంత్స్కి అర్థమైపోయింది పబ్లిక్కి కూడా, లేదు ఇది కన్ఫర్మ్గా లోపల సోర్సెస్లోనే జరిగింది అని చెప్పి. 4.5 సంవత్సరం నుంచి 5 ఏళ్ళ వరకు చేసిన వాళ్ళు ఏమన్నా చేసినారా? ఏమీ లేదు. ఇంత డ్రామాలు ఇళ్లలోనే పెట్టుకొని బయట జనాల్ని పిచ్చోళ్ళని చేసి కుల రాజకీయాలు, మత రాజకీయాలు, మా రెడ్లు మేము రెడ్లే, కడప డిస్ట్రిక్ట్, మేము ప్రొద్దుటూరు, మాది రాయలసీమనే. అట్లా అని చెప్పి మేము సపోర్ట్ చేయము. మేము అస్సలు ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయము. నువ్వు రెడ్లు అని చెప్పి రెడ్లంతా నాయనకాలు ఉంటారని చెప్పి అట్లా అనుకుంటున్నావు. లేదు మా క్రిస్టియానిటీ ఫాలో అయ్యి మా మతస్థులు నాతో పాటు ఉంటారని అనుకుంటున్నావు. జనాలు అంత పిచ్చోళ్ళు అయితే కాదు అనుకున్నావు. 24 వరకు చూసినావు. 24లో ఓట్లు వేసిన తర్వాత నీకు అర్థమైంది రెడ్లు అనుకుంటే ఇంకా రెడ్లు నా వెనకాల ఏం సపోర్ట్లో లేరు. మా మతస్థులు నాకున్నారు. జనాలు కూడా మంచి చెడ్డ చూస్తున్నారు. ఒకసారి 2 సార్లు మోసం చేయగలం పబ్లిక్ని, ప్రతిసారి మోసం చేయలేము. ఎన్నోసార్లు చూసినారు, ఎన్నో చూసినారు, 1-2 కాదు, ఎన్నో చూసి చివరికి అర్థమైంది. సొంత చెల్లెల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేసినావు. సొంత తోడబుట్టిన చెల్లెలు. అంత చేయాల్సిన అవసరమే లేదు. రాజకీయాల కోసం అంత చేయాల్సిన అవసరం లేదు. రాజకీయమే, ఫ్యామిలీయే. కనీసం చెల్లెలకి కొంతలో ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన నువ్వే ఓపెన్గా నీ మనుషుల చేత ఇంత సోషల్ మీడియాలో, సోషల్ ప్లాట్ఫామ్స్లో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే ఏంటి వాళ్ళ పరిస్థితి? వాళ్ళకి ఫ్యామిలీస్ లేవా? నిన్న ఒక మాట అంటేనే నన్నారని బీపీ లేసిన కార్యకర్తలు పోయి పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినారు. చట్టానికి వ్యతిరేకంగా, చట్టంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం పట్టించుకోకుండా అన్నప్పుడు నీ చెల్లెల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. మరి ఆమె పరిస్థితి ఏంది? ఆమెను కూడా చూడాలి కదా. రేపు అంటే ఫ్యూచర్లో అన్నా చెల్లెలు ఒకటే అవకాశం ఉందంటారా? అవుతారండి. ఇప్పుడు కాకపోతే 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళకైనా అవుతారు. ఫ్యామిలీ రక్త సంబంధము కాకుండా ఎక్కడికి పోతారు? 5 ఏళ్ళు పడుతుందా, 10 ఏళ్ళు పడుతుందా? ఆ లోపల మారచ్చు. జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్ళకు దెబ్బతిని మారచ్చేమో, 15 ఏళ్ళకు దెబ్బతిని మారచ్చేమో. మారిన తర్వాత మా అన్న మారినాడు అని ఆబ్వియస్గా ఆమె దగ్గరికి తీసుకోవాల్సిందే. ఇప్పుడున్నంత అఫెక్షన్ ఉండకపోయి ఉండొచ్చు, 2019-20 వరకు అఫెక్షన్ ఉండకపోయి ఉండొచ్చు, కానీ బట్ ఏ రోజు కానీ దగ్గర అవ్వాల్సిందే. జగన్మోహన్ రెడ్డి 150 సీట్లు సాధించడం, ఆయన అధికారంలో రావడానికి చెల్లెల పాత్ర ఉందంటారా లేదంటారా? లాస్ట్ టైం 2019లో 151 సీట్స్ రావడానికి ఆయన పాదయాత్ర ఒక కారణము. షర్మిలమ్మ ఆయన తోడుగా ఉండి వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు ఈయనకు సపోర్ట్ చేస్తా వాళ్ళు చేసిన ప్రచారాలు కావచ్చు. మూడోదేమో టీడీపీ జనసేన సపరేట్ అయి పోటీ చేయడం కావచ్చు. ఆబ్వియస్గా గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి కొంత వ్యతిరేకత ఉంటుంది. 19లో చంద్రబాబు నాయుడుకి ఆ వ్యతిరేకత కొంత ఎఫెక్ట్ చూపించింది.
సెంట్రల్ సపోర్ట్ చేయకపోవడం ఒకటి, సెంట్రల్ ప్రాపర్గా ఫండ్స్ విషయంలో సపోర్ట్ చేయక ఆయనను దూరం పెట్టి ఎంతవరకు అయితే ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టిందో అవన్నీ రీజన్స్ 19లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడానికి. ఆయన ఓడిపోయిన ఫస్ట్ 2 yearsలో జనాలకు అర్థం అవ్వలేదు, కానీ 3rd year 4th yearకి వచ్చినప్పటికి అర్థమైపోయింది మనం తప్పు చేసాము. ఎంత అర్హత లేని వ్యక్తి చేతిలో సీఎం పోస్ట్ పెట్టాము అనేది వాళ్ళకి ఏ 22కి కానీ వస్తే కానీ అర్థం అవ్వలేదు పబ్లిక్కి. అప్పటి నుంచి జాగ్రత్త పడ్డారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో దెబ్బేసినారు. అప్పటికన్నా అర్థం ఉండాల్సింది గవర్నమెంట్కి. బీటెక్ రవి లాంటి ఆయన ఒక ఎమ్మెల్సీగా గెలిచాడు అంటేనే అర్థం చేసుకోవాలి గవర్నమెంట్ మీద ఎంత వ్యతిరేకత ఉంది అని చెప్పి. దాన్ని కూడా వాళ్ళు లెక్కలోకి తీసుకోలేదు, బయటికి మాయ చేసుకుంటూ పోయినారు. మా పేపర్లో మేమేం రాసామో, మా టీవీలో మేమేం చెప్పామో ఇదే జనాలకు ఎక్కుతుంది, ఇదే జనాలు చూస్తారని అనుకున్నారు. జనాలు చూస్తారు, ఎక్కుతుంది. ఎవరికి? మీ వెనకాల తొత్తులాగా తిరుగుతా మీరు మా జగన్ అని హీరో వర్షిప్లో చూస్తారు, వాళ్ళు చూస్తారు. జనాలు వేసేది వాళ్ళు ఒక్కరే కాదు, ఓట్లు వేసేది వాళ్ళు ఒక్కరే కాదు కదా. నార్మల్ నిజంగా కడప డిస్ట్రిక్ట్ అంటున్నారు కదా సార్, 52 స్థానాలు ఉన్నాయి మొత్తం ఏది రాయలసీమలో. బట్ ఎన్ని వచ్చింది చూడండి వాళ్ళకి. అంటే మేము కూడా అనుకోలేదు, సగం అనుకున్నారు కదా సార్. మేము కడప జిల్లాలో 3 సీట్లు అనుకున్నామండి. మాది ప్రొద్దుటూరు, వరదాల రెడ్డి గారు గెలుస్తారన్నాం, సీనియర్ ఎమ్మెల్యే. మా గత 2 టర్మ్లో ఉన్న రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు చేసినంత అవినీతి ఇన్ని సంవత్సరాల ప్రొద్దుటూరు చరిత్రలో ఏ ఎమ్మెల్యే చేసినాడు. దాన్ని బట్టి మేము అనుకున్నాం ప్రొద్దుటూరు ఒకటి కన్ఫర్మ్గా పోతుంది, మైదుకూరులో కూడా రఘురామరెడ్డి గారి సీటు కంపల్సరీ పోతుంది అనుకున్నాము, ఇంకొకటి రాజంపేట వస్తుంది అనుకున్నాము, కమలాపురం వస్తుంది అనుకున్నాము. రాజంపేట కొంచెం అటు ఇటుగా ఉండే, మైదుకూరు కమలాపురం ప్రొద్దుటూరు మాత్రం టీడీపీకి వస్తాయి అనుకున్నాం. ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రొద్దుటూరు మైదుకూరు కమలాపురం కాకుండా జమల్మడు ఒకటి కొత్తగా ఇది రావడము కొంచెం ఆశ్చర్యం మాకు. జమల్మడులో బీజేపీ వచ్చింది. ఈ పక్క సీట్లు రాయచోటి ఒకటి, ఇది కూడా ఆశ్చర్యం. రాయచోటి శ్రీకాంత్ రెడ్డి గారు కంటిన్యూస్గా గెలుస్తున్నారు, రాంప్రసాద్ రెడ్డి గారు అంతకు ముందు ఇంత యాక్టివ్గా కూడా లేరు. సో ఆబ్వియస్గా వీళ్ళకు అవకాశం ఉందిలే అనుకున్నాం మళ్ళీ వైసీపీకి. ఈసారి అక్కడ వైసీపీ పోయింది, మళ్ళీ అక్కడ టీడీపీ కొట్టింది చాలా సంవత్సరాల తర్వాత. చెప్పాలంటే ఆల్మోస్ట్ 20 years తర్వాత టీడీపీ కొట్టింది అక్కడ. కడప జిల్లా అదైతే మేము హార్డ్లీ 3 సీట్లు ఎక్స్పెక్ట్ చేసామండి టీడీపీకి వస్తాయనుకున్నది, వాళ్ళకు 3 వచ్చాయి. ఇది రివర్స్లో అయింది. కర్నూలులో ఆళ్ళగడ్డ లాంటి సీట్ 100% టీడీపీ ఓడిపోతుంది, ఆయనకు పెద్ద వ్యతిరేకత లేదు సిట్టింగ్ ఎమ్మెల్యేకి అనుకున్నాము. అట్లాంటిది టీడీపీ చంద్రబాబు నాయుడు గారిని టీడీపీ సైకిల్ గుర్తుని జనసేన పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓట్లు వేస్తే ఆళ్ళగడ్డలో వైసీపీ కూడా ఓడిపోయింది. యాక్చువల్గా ఆళ్ళగడ్డలో వైసీపీ ఓడిపోయే సీట్ కాదు, ఆయన ఆళ్ళగడ్డలో కూడా వైసీపీ ఓడిపోయింది. నంద్యాల ఫరూక్ గారు గెలుస్తారు అనుకున్నాము. నంద్యాల డిస్టిక్ పాత కర్నూలు డిస్టిక్ కూడా లెక్కేస్తే వస్తే ఒక 5 సీట్లు రావచ్చు అనుకున్నాం. అట్లాంటిది అక్కడ వాళ్ళకి 2 సీట్లు వచ్చినాయి, మిగిలిన భరత్ గారు గెలిచారు. ఆయన వైశ్యాస్ తరఫున ఇద్దరు రాష్ట్రంలో గెలిస్తే ఒకరు కర్నూలు భరత్ గారు, ఇంకొకరు జగ్గైపేట తాతయ్య గారు, ఇద్దరే గెలిచారు. అట్లా చూస్తే ఓవరాల్గా మీకు రాయలసీమ లెక్కేసుకున్న చిత్తూరు డిస్టిక్ అయితే పోతుంది అనుకున్నామండి. చిత్తూరు డిస్టిక్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు కూడా పోయి ఉండాలి, రిగ్గింగ్ జరగకుండా ఓటింగ్ అని ప్రాపర్గా జరిగినంటే. వాళ్ళకు అవకాశం ఉన్న ఏరియాలో ఏజెంట్లను భయపెట్టో ఏజెంట్లను లేకుండా చేసో వాళ్ళు గెలవాల్సిన వాళ్ళకు బలం ఉన్న కొన్ని విలేజ్లలో ఓట్లు గంపగుత్తగా వేసుకున్నారు. చచ్చి బతికి గెలిచాడండి 5,000 మెజారిటీ. వాళ్ళ తమ్ముడు తంబలపల్లి అయితే గెలుస్తాడు అనుకున్నాం, ఎందుకంటే అక్కడ టీడీపీ అంత స్ట్రాంగ్ లేదు, చాలా ముందు నుంచి అంత ప్రాపర్గా వాళ్ళు మేనేజ్మెంట్ చేయట్లేదు. తంబలపల్లి పోతుంది అనుకున్నాం, తంబలపల్లి పోయింది. అక్కడ గెలుస్తుంది అనుకున్న వాటిల్లో వాళ్ళకు తంబలపల్లి, పుంగనూరు పెద్దిరెడ్డి గారు ఈ 2 గెలుస్తాయి అనుకున్నాం, ఆ 2 అయితే వచ్చినాయి. చిత్తూరు డిస్టిక్లో అయితే పెద్ద ఆశ్చర్యపోవాల్సినంత ఫలితాలు అయితే ఏం లేవు. కడప జిల్లాలో రైల్వే కోడూరు ఒకటి, ఆయన మళ్ళీ కొరముట్ల శ్రీనివాస్ గెలుస్తారు అనుకున్నాం వైసీపీలో, అది పోయింది. రాజంపేట అదే చెప్తున్నాను 50-50లో ఫేవర్ కొంచెం టీడీపీకి ఉంటుంది అనుకున్నాము, కానీ అక్కడ లోకల్ ఉన్న లీడర్స్ ప్రాపర్గా ఎలక్షనింగ్ చేసినట్టు లేరండి టీడీపీ వాళ్ళు. దానివల్ల అది వాళ్ళకి ఫేవర్ అయింది. వీళ్ళు కానీ ప్రాపర్గా ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసుకుంటే వీళ్ళకి అవకాశం ఉండింది, వీళ్ళు చేసుకోలేకపోయినారు. వేవ్ అయితే వచ్చింది. అనంతపూర్ డిస్టిక్లో కూడా మీకు వాళ్ళు గెలుస్తారని మేము అనుకున్న సీట్లు అయితే ఏం లేవండి, వస్తే ఇస్తే పొరపాటున ధర్మవరం రావచ్చు, ప్రకాష్ రెడ్డి గారు అది పోతుంది అనుకున్నాం 100%. ఇక్కడ విచిత్రం ధర్మవరం, గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఒక్క సీట్ ఒక్కటి వైసీపీకి వస్తుంది అనుకున్నాము. అట్లాంటిది అనంతపురంలో అది కూడా పోయిందంటే, అది కూడా పోయింది. ఈయన సత్యకుమార్ గారు గెలిచారు అంటే బయటికి ఫేస్ సత్యకుమార్ గారు ఉన్నారు, కానీ బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసిందంతా బయట ఫ్యామిలీని అని చెప్పి చెప్తారండి లోకల్ వాళ్ళు. అక్కడ ఉన్న వాళ్ళకి మేము ఇతను చూడలేదు, మేము రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే అతని దగ్గరికి ఎలా వెళ్ళాలి, మేము ఏదైనా చేయగలమా అని వాళ్ళకి డౌట్లు ఉంటే, మీకు ఖాళీ అని ఎమ్మెల్యే మీకు కావాల్సిన పనులని మేము చేసి పెడతాము, మేము ఉన్నాం కదా లోకల్లో అని చెప్పి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం వల్ల అక్కడ టీడీపీ తరఫున
కూటమి తరఫున పోటీ చేసిన సత్యకుమార్ గారు గెలిచారు. లేకపోతే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అమ్మ బాధపడి రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం పక్కనున్న వాళ్ళ బాబాయ్ సీటు కూడా అండి, తాడిపత్రి. ఆయన ఒక రకమైన అరాచకాలు చేయలేదండి. మనం కేతిరెడ్డి వాళ్ళ బాబాయ్ కేతిరెడ్డి గారు ఏదో పెద్ద అలా ఫీల్ అయిపోతున్నాడు, ఆయన చాలా వీడియోలు పెట్టాడు. ఎమ్మెల్యే గురించి అంటున్నాను నేను. ఎందుకంటే 1980s 1990s దాటిపోయినాయండి. 2000లోకి వచ్చేసినాం, ఇప్పుడు 2020లో ఉన్నాం. ఇంకా నేను అదే పాతకాల ఫ్యాక్షన్ చేస్తా, ఇంకా అదే పాతకాల గొడవలు చేస్తా అంటే మీరు బాగానే ఉంటారు, లీడర్ల పైన బాగానే ఉంటారు, కిందన్న కార్యకర్తలు దెబ్బతింటారు. కేసులు వాళ్ళ మీద పడతాయి, ఇల్లు వదిలి పారిపోవాలా, ఎక్కడెక్కడో తలదాచుకోవాలా, ఇక్కడ సంసారాలు గుళ్ళు అవుతాయి, వాళ్ళ పిల్లలు చదువుతుంటారు, వాళ్ళు పేరెంట్స్కి దూరంగా ఉండాలి, వాళ్ళకి ప్రాపర్గా ఇన్కమ్ సోర్సెస్ ఉండవు, మీరేం పైన కూర్చుంటారు. ఎగ్జాంపుల్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అండి, ఓపెన్గా ఈవీఎం పగలగొడితే ఆయన ఇప్పటికి కూడా బెయిల్ మీద తిరుగుతున్నాడు. కోర్టు ఇప్పటికి 4 సార్లు ఆయనకి ప్రొటెక్షన్ ఇచ్చింది. కోర్టు ఏమంటుంది, ఇది బెయిల్ విచారణ జరిగేంత వరకు ఆయనకి అరెస్ట్ నుంచి ప్రొటెక్షన్ అంటుంది. అదే ఒక సామాన్య మనిషి ఎవడని ఇదే పని చేసినంటే మరుసటి రోజుకి తీసుకెళ్లి జైల్లో పెట్టేవాళ్ళ లేదా? ఒక ఎమ్మెల్యేకి ఇచ్చే ప్రొటెక్షన్ కార్యకర్తలకు ఉండదు, ఆబ్వియస్గా కింద ఉన్న లీడర్లకు ఉండదు. సేమ్ ఇదే తాడిపత్రిలో కూడా ఆయన చేసిన గొడవల ఎఫెక్టు అంతో ఇంతో ఒక రకమైన లో ఎకనామిక్ జనాల మీద ఎఫెక్ట్ ఉంది. దానివల్ల ధర్మవరంలో కూడా ఆయనకు చూపించింది. ఎవరికి? వాళ్ళ అన్న కొడుక్కి వెంకటరామరెడ్డి గారికి కూడా. ఎందుకంటే అక్కడ జరిగినది రేపు ఇక్కడ జరగకూడదని ఏం గ్యారంటీ? రేపు మన దగ్గరికి రావచ్చు కదా. కానీ వెంకటరామరెడ్డి ఎవరైతే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మొత్తం కబ్జాలకి పాల్పడ్డాడు అన్ని అని కూడా చాలా వార్తలు వచ్చాయి. కొన్ని కంపల్సరీ ఉండింటాయండి, ఉండకుండా అయితే ఉండిండవు. మరి ఏమంటున్నారంటే గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో మొత్తం రాష్ట్రం ఆ నియోజకవర్గం మొత్తాన్ని చుట్టి అదే సినిమాలో ఎక్కడెక్కడ ఏ వనరులు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఏవి తీసుకోవచ్చు, ఏవి మనము అవతలని బెదిరించవచ్చు, మేబీ ఉండిండొచ్చు. కానీ జనాలకి మోస్ట్లీ అవైలబుల్ ఉన్న ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారు అని చెప్పుకుంటే టాప్ 10 ఎవరన్నా లెక్క తీస్తే ఆయన ఒక లెక్కలోకి వస్తాడు. మీరు ఎంత అవైలబిలిటీ ఉన్నా ప్రభుత్వ వ్యతిరేకత, తర్వాత వీకర్ సెక్షన్లో జనాలకి మీ మీద ఉన్న భయం, రేపు మన పరిస్థితి ఏంటి అనేది ఆబ్వియస్గా మీకు ఎంతో కొంత నెగిటివ్ ఉంటుంది. నేను ఎందుకు ఓడిపోయినానని మీరు బయటకు అనుకోవచ్చు, కానీ మనస్ఫూర్తిగా మనము ఆత్మసాక్షిగా ఆలోచించుకుంటే మనకు అర్థమైపోతుంది ఏ కారణాలతో మనం ఓడిపోయినామని. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, నా అక్క చెల్లెలు ఏమైనారు, నా అవ్వతాతలు ఏమైనారు, ఇవన్నీ నేను ఇంతమందికి డబ్బులు ఇచ్చాను కదా, వాళ్ళు ఏమైపోయారు. నువ్వు డబ్బులు ఇచ్చినావు, ఇచ్చింది గవర్నమెంట్ డబ్బులు. సరే అవ్వలకి ఎంత ఇస్తాను? 3000 పెన్షన్ అన్నావు. చంద్రబాబు గారు 4000 ఇస్తానన్నారు. 3000 పెన్షన్ ఎప్పుడు ఇస్తానన్నారు? 2019లో చెప్పినప్పుడు ఎప్పుడో ఇస్తానన్నావు. విడతలో ఎప్పటికి ఇచ్చినావు? అది ఎప్పుడో ఇచ్చినావు. మరి ఆబ్వియస్గా వాళ్ళకి అప్పటి వరకు ఎంత పెన్షన్ పోయినట్టు అట్లా లెక్కేస్తే మందు పాలసీలు కూడా మందు ఇంకా దాని గురించి మాట్లాడడం అనవసరం అండి. అది తాగి ఎంతమంది వాళ్ళ లివర్లు పాడు చేసుకున్నారు, వాళ్ళ కిడ్నీలు పాడు చేసుకున్నారు, ఎంతమంది హాస్పిటల్కి డబ్బులు ఖర్చు పెడుతున్నారు అనేది ఇంకొక 5 ఏళ్ళ తర్వాత వాళ్ళ లిస్టులు తీస్తే బయటకు వస్తాయి. ఎందుకంటే ఈ 5 ఏళ్ళలో తాగేదంతా ఇమీడియట్గా అందరికీ చూపించదు, నిదానంగా బయటకు వస్తుంది. ఇంకొక 5 ఏళ్ళు 6 ఏళ్ళు గడిచిందంటే ఎవరికి ఇంటర్నల్ ఆర్గాన్స్లో ఏమేమి ఎంతవరకు ఎఫెక్ట్ పడ్డాయి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. మందులో వీళ్ళు చేసినంత అరాచకం దేశం మొత్తం మీద ఎవరు కూడా చేసి ఉండకపోవచ్చు. అసలు ఇలాంటి మద్యం పాలసీ కానీ, ఇసుక పాలసీ కానీ, ఏదో జనాలకి నేను మంచి చేస్తున్నా అని చెప్పి ఇసుకను దోచిపెట్టేసి కావాల్సిన వాళ్ళకు, మా ఎమ్మెల్యే కానీ పక్కనున్న రాయచోటి ఎమ్మెల్యేలు కానీ ఇసుకను పక్క ఊర్లకి పక్క రాష్ట్రానికి ఎంత తరలించినారు అనేది మా సొంతూరుకి వెళ్ళి అడిగితే చెప్తారు. ప్రొద్దుటూరులో ఆయన గురించి కథలు పుంకాలు అన్ని స్టోరీలు బయటకు వస్తాయి. ఎవరిని అడిగినా కూడా, ఎవరిని కదిలించినా చెప్తారు, ఇంక్లూడింగ్ వాళ్ళ కార్యకర్తలతో సహా. ఏమంటే ఓపెన్గా చెప్పలేకపోవచ్చు, ఎందుకు లేరు ఆయన దగ్గరికి పని మీద పోవాలి కదా అని. కానీ ఆయన ఎవరిని అడిగినా కూడా ప్రొద్దుల్లోనే పిల్లోడి దగ్గర నుంచి పెద్దోడి వరకు అందరికీ తెలిసి వీళ్ళు ఏం చేసినారని. ఇసుక పాలసీలు ఇసుకను అట్లే చేసినారు, జనాలకి తక్కువలో దొరుకుతున్న ఇసుకని తీసుకొని వెళ్ళిపోయి కొండ ఎక్కిచ్చేసినారు, ఇల్లులు కట్టించుకోకుండా చేసినారు. ఏమంటే సామాన్యుడు ఇల్లు కట్టిన పరిస్థితి లేదు. లేబర్ కాస్టులు పెరిగిపోయినాయి, తర్వాత ఇసుక పెరిగిపోయింది, మెటీరియల్ కాస్ట్ పెరిగింది, సిమెంట్ కాస్ట్ పెరిగిపోయింది. తర్వాత సరే ఏమన్నా గవర్నమెంట్ ప్రోత్సాహం ఇస్తుందా హౌసింగ్ కంటే, ఆ సెంట్రల్ ఇస్తున్న పిఎంఏ డబ్బులను తీసుకొచ్చి ఇచ్చే అదేదో నేనే ఇస్తున్నాను అన్నట్టుగా నేను కలరింగ్ ఇచ్చుకుంటాడు. నిజంగా యాక్చువల్ డబ్బు ఎవరిది అంటే అది సెంట్రల్ది, మీది కాదు. సరే దాన్నైనా సక్రమంగా ఇచ్చినా అంటే అది లేదు. ఇట్లా 1, 2, 3 అని కాదు. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు. కాకపోతే ఎన్నో ఆయన ఎందుకు నాకు ఇలా జరిగిందో తెలియదు అంటున్నాడు, కానీ ప్రతిదీ టాప్ టు బాటం A to Z తో సహా ఆయనకు తెలిసి ఎందుకు జరిగింది అని. సామాన్యుడైన ఓటర్ మీరు ఇన్ని చెప్పగలిగారు, జనం చూస్తా ఊరుకుంటారు. ఇంట్లో కూర్చొని లెక్కలు వేసుకుంటుంటే ఆయనకు అన్నీ తెలుసు. బయటకు వచ్చి డ్రామా కోసం, ఖాళీ సానుభూతి కోసం ఒక డ్రామా క్రియేట్ చేశాడు.
ఈ అవ్వాతాతలు ఏమైనారో తెలియదు, ఈ అక్క చెల్లెలు ఏమైనారో తెలియదు, నాకు ఈ 11 సీట్లు ఎట్లా వచ్చినాయో తెలియదు. ఇంత అన్యాయంగా నేనేం పరిపాలన చేసిన? అసలు పరిపాలన చేసింటే కదా నువ్వు అన్యాయమైన పరిపాలన అవునా కాదన్న. దాని పరిపాలన అనడానికే లేదు అసలు. దాని పరిపాలన అని అన్నారు అంటే మీ కార్యకర్తలు మీ లీడర్లు చెప్పుకుంటూ పోవాలి. ఏపీకి మంచి రోజులు వచ్చినాయంటారా? వస్తాయని అనుకుంటున్నామండి. అంత ఉన్నట్టుండి ఆయన చేతిలో ఏదో మంత్రదండం ఉంది, చంద్రబాబు నాయుడు గారు జూ మంత్రం అని చెప్పి నెక్స్ట్ డేకి ఏదో చేస్తారని చెప్పడానికి లేదు. ఓవర్ నైట్లో ఆయన కూడా 3 ఏళ్ళు పడుతుందో 5 ఏళ్ళు పడుతుందో 10 ఏళ్ళు పడుతుందో తెలియదు. ఎస్పెషల్లీ ఇండస్ట్రీస్ దగ్గరకు వచ్చేటప్పటికి కంపెనీ ఓనర్లు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని నమ్మి స్టేట్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి అంటే వాళ్ళు 1-10 సార్లు ఆలోచిస్తారు. 100 కోట్లు తెచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ళలో ఎవడో వస్తే ఆ పరిస్థితి ఏంటంటే వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది. ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది వాళ్ళకి ఇండస్ట్రీస్ పాలసీ పరంగా మీరు ఏదైనా ప్రొటెక్షన్ ఇవ్వగలిగి నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినా కూడా వీళ్ళకి ఇబ్బంది లేదు అనే కింద ఏదైనా ఒక పాలసీ తీసుకురాగలిగితే డెఫినెట్లీ గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా ఎవడైనా వచ్చి కంపెనీస్ పెట్టడానికి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి కావచ్చు ముందుకు వస్తారు. వెమ్ టెక్నాలజీస్ అండి, నాకు తెలిసిన హైదరాబాద్లో చూసిన ఆయన ఏలూరు దగ్గర పెద్ద ఫ్యాక్టరీ పెట్టి ఉండాల్సింది, ఆయన అక్కడ ఆగిపోయింది, అక్కడ వర్క్ ఆగిపోయింది. పెద్ద కంపెనీస్ చెప్తున్నాను, అమరాజా ఒకటి, తర్వాత ఏలూరులో వెమ్ టెక్నాలజీస్ ఒకటి, లోకల్లో ఎంతమందికి ఉద్యోగాలు దొరికేవి? ఇండస్ట్రీస్ పాలసీ మీరు ఇంత అధ్వానం చేసి పెడితే వాళ్ళు మళ్ళీ రావాలి అంటే ఏ ధైర్యంతో వస్తారు? వాడు పెట్టే 10 రూపాయలు కానీ డబ్బే 10 కానీ 100 కానీ కోటి రూపాయలు 10 ఆలోచిస్తాడు. ఎవడైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటో వాడు మళ్ళీ రిటర్న్ రావాలి అని అనుకుంటాడు. నువ్వు వాడు రిటర్న్స్ తెస్తాడని కూడా వాడు ఇన్వెస్ట్మెంట్ పెడదామని చూస్తే నువ్వు 5 ఏళ్లలో నేను బెదిరిస్తా, 3 ఏళ్లలో బెదిరిస్తా అంటే ఇంకా ఎవడైనా కూడా నాకు ఎందుకురా బాబు ఈ తలనొప్పి, పక్కన అన్ని ప్రశాంతంగా హైదరాబాద్లో నడుస్తున్నాయి, తెలంగాణలో నేను తెలంగాణకి వెళ్ళిపోయి కూర్చుంటా అనుకుంటాడు. నిజంగానే తెలంగాణకు ఇక్కడ చెప్పాలంటే నిజంగా ఇండస్ట్రీస్ పాలసీ పరంగా చాలా బెటర్గా ఉంది. 2019 to 24 ఏపీతో పోలిస్తే ఇక్కడ చాలా బెటర్గా ఉంది. ఎవరైనా ఫస్ట్ ఆప్షన్ ఇదే తీసుకుంటారు. అలాంటిది ఇన్ని అవకాశాలు వదిలేసి నీ దగ్గరికి రావాలి అంటే నువ్వు ఏదో స్పెషల్ చేయాలి. అలాంటిది నువ్వు ఇంకా నేను స్పెషల్ కాదు కదా, నువ్వు ఇంకా దాన్ని డీమోటివేట్ చేసి నేను ఇంకా నాశనం చేస్తానంటే నెక్స్ట్ నిన్ను చూసి కాదు స్టేట్ను చూసి చంద్రబాబు నాయుడు లాంటి ఒక సీఎంకి ఒక పొజిషన్లో ఉండగా ఏదైతే క్రెడిబిలిటీ ఉంటుందో ఇండస్ట్రీస్ ఓనర్స్ దగ్గర, కార్పొరేట్ ఎండీస్ దగ్గర, ఆ క్రెడిబిలిటీ ఆయనకి ఎలాగూ లేదు. ఈయనకు క్రెడిబిలిటీ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ వాళ్ళు ఈయనను చూసి 1-2 సార్లు ఆలోచించి కానీ ముందడుగు వేయలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా మాట్లాడారు, అద్భుతంగా చెప్పగలిగారు. సో చూద్దాం, మంచి రోజులు మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. మీ పేరు ఏం పేరు అన్నారు? సాంబశివరెడ్డి. సాంబశివరెడ్డి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.